వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేత్ర బ్లాగ్స్ ఇన్ తెలుగు. ఇవాళ వీడియోలో టాపిక్ ఏంటంటే హార్వెస్టింగ్ అండి. ఇంత ఎండలకు కూడా మన గార్డెన్లో అయితే ఆ, వంకాయలు చూడండి ఎంత హెల్దీగా వచ్చాయో, చెట్లు కూడా చూడండి ఎంత హెల్దీగా ఉన్నాయో. అలాగే ఈ వంకాయలతో పాటు కొన్ని రకాల ఫ్రూట్స్ కూడా ఉన్నాయండి. అవన్నీ కూడా మీకు చూపిస్తూ హార్వెస్ట్ చేసుకుంటాను. అలాగే ఈ ఎండాకాలంలో కూడా ఇంత హెల్దీగా ఉండడానికి నేను ఎలాంటి ఫెర్టిలైజర్స్ ఇస్తున్నాను అనేది కూడా ఈ వీడియోలో అయితే షేర్ చేస్తానండి. చూస్తున్నారు కదండి వంకాయలు అయితే ఎంత బాగా వచ్చాయో, సైజు కూడా చూడండి ఎంత బాగున్నాయో. ఒక్క బ్లాక్ టబ్ లో 4 మొక్కలు వేసానండి. చూడండి ఈ సైజులో తెంపుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుందండి. అందుకే నేను ఇవన్నీ కూడా కట్ చేసేసుకుంటున్నాను. ఈ గ్రీన్ వంకాయ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా, ఒక 3 చెట్లకైతే క్రాప్ స్టార్ట్ అయిపోయింది, ఇంకొక మొక్కకైతే కాలేదు. ఎంత హెల్దీగా ఉండడానికి సమ్మర్లో కూడా మనం డైలీ లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అయితే ఖచ్చితంగా ఇవ్వాలండి. అంటే వీక్లీ వన్స్ ఏదో ఒక లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇస్తూ మనం మార్చి ఇవ్వాలండి. మార్చి ఇస్తే మనకు మొక్కలకు అనేది వాటికి కావాల్సిన పోషకాలన్నీ కూడా ఆ ఫెర్టిలైజర్స్ నుంచి అయితే తీసుకుంటాయండి. అప్పుడు మన మొక్కలు అయితే ఇంత హెల్దీగా ఉంటాయి. చూస్తున్నారు కదా, బుట్ట నిండిపోయిందండి. ఇవైతే ఇంకా అక్కడ బ్లాక్ వంకాయ అయితే ఉందండి, వాటిని కూడా హార్వెస్ట్ చేసుకుందాం. ఇక్కడ చూస్తున్నారా అండి, దీన్ని అయితే నేను మొక్కను మొత్తం ప్రూనింగ్ చేశానండి. ప్రూనింగ్ చేసి రోజు లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇస్తున్నాం కదా. ఒకసారి ఇక్కడ పూత చూడండి ఎంత బాగా పూత వచ్చిందో అండి. కాయలు చూడండి ఎంత బాగా వచ్చాయో. ఎలాంటి ఫెర్టిలైజర్స్ మనకి లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అవైలబుల్గా లేకున్నా డైలీ బియ్యం కడిగిన నీళ్ళు ఇవ్వండి. బియ్యం కడిగిన నీళ్ళల్లో మస్టర్డ్ కేక్ వేసి ఒక 3 days ఫర్మెంట్ చేసి మనకి నార్మల్ వాటర్లో డైల్యూట్ చేసి ఇవ్వండి. మనకైతే క్రాప్ అయితే ఇంత బాగా అయితే తీసుకోవచ్చు అండి ప్రతి మొక్క నుంచి. చూస్తున్నారు కదండి ఎంత బాగా వచ్చిందో. ఇదిగోండి ఎంత నిగనిగలాడుతున్నాయో చూడండి. బయట మార్కెట్లో మనకి ఇంత ఫ్రెష్గా ఉంటాయా చెప్పండి. ఇంకా ఇక్కడ చూడండి పోమోగ్రానైట్ అయితే మంచి సైజులో వచ్చేసిందండి. ఇక్కడ టమాటా మొక్కలు అయితే ఇవి తీసేస్తానండి. చూస్తున్నారు కదా మనకి క్రాప్ అయితే ఎంత బాగా వచ్చిందో. ఎన్నిసార్లు హార్వెస్ట్ చేశాను అండి టమాటాలు అయితే, లెక్కలేనన్ని సార్లు చేశాను. మనము టమాటాని ఎప్పుడు కానీ ఇలా తొడిమతో తెంపుకుంటే మనకి ఎన్ని రోజులైనా సరే మనకు ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా టమాటాలు అయితే అస్సలు పాడవండి. ఆల్రెడీ నెక్స్ట్ క్రాప్ అయితే అక్కడ రెడీగా అవుతున్నాయండి మొక్కలు అయితే. ఇవి తీసేస్తాను. కాయ సైజు కూడా చిన్నగా అయిపోయిందండి. మనం హార్వెస్ట్లు తీసుకున్న కొద్దీ లాస్ట్ మూమెంట్లో ఇలా సైజ్ అయితే కొద్దిగా తగ్గుతుంది. కొన్ని చూసారండి పాడైపోయాయి కూడా. పక్షులు చూడండి ఎలా తినేసి వెళ్తున్నాయో. హోల్స్ చూడండి ఎలా పెట్టాయో. ఇక్కడ చూడండి అసలు పచ్చిమిర్చి అనేది పుల్ల మజ్జిగ ఇస్తూ ఉంటే పూత అనేది చూడండి ఎంత బాగా వచ్చిందో. వారము పుల్ల మజ్జిగ ఇచ్చానండి. అలాగే స్ప్రే చేశాను చూస్తున్నారు కదా. ఇంకా ఎగ్ ఆయిల్ ఇలాంటివన్నీ కూడా స్ప్రే చేసుకున్నానండి. నేను పండుమిర్చి కోసం అయితే వదిలేసాను. చూస్తున్నారు కదా పండుమిర్చి ఎలా పండిపోయిందో. మనము ఎక్కువగా పండుమిర్చి కోసం వదిలేస్తే ప్లాంట్లు అనేది కొద్దిగా డల్ అవుతాయండి. అందుకని మనము మొక్కలు తీసేస్తాం అనుకుంటేనే పండుమిర్చికి అయితే ట్రై చేయండి.
చూడండి అసలు ఎంత బాగా పండు మగ్గిపోయినాయి. వావ్! చూడండి. ఇప్పుడు ఈ పండు మిర్చి అంతా తీసేసుకుంటున్నానండి. మళ్ళీ కొత్త పూత అనేది బాగా స్టార్ట్ అయిపోయింది. సో అందుకని ఇప్పుడు ఇది హార్వెస్ట్ చేసుకుంటేనే మనకు వచ్చిన పూత అంతా కూడా కాయగా మారి మంచి క్రాప్ అనేది మనకు వస్తుందండి. చూడండి ఒకసారి ఎంత బాగా వచ్చిందో చూడండి. పూత అయితే కాయ కూడా మొత్తము ఆ పూత అంతా కూడా కాయగా కన్వర్ట్ అవుతుందండి. ఎన్నిసార్లు హార్వెస్ట్ చేసుకున్నానండి ఈ మొక్కలకైతే అవి వస్తూనే ఉన్నాయి. ఎండలు చాలా ఉన్నాయి కదండి. ఈ ఎండలకైతే నార్మల్గా మిర్చి రావడమే కష్టము. కానీ మా గార్డెన్లో అయితే చూడండి, మనం ఇచ్చే లిక్విడ్ ఫెర్టిలైజర్స్ వల్ల ఎంత హెల్తీగా ఉన్నాయో మొక్కలు కూడా. ప్రతి ఒక్క లిక్విడ్ ఫెర్టిలైజర్ ఎలా తయారు చేసుకోవాలి తక్కువ కాస్ట్లో అనేది అయితే ఛానల్లో అయితే ఉంటుందండి. ప్రతిదీ మన ఇంట్లో ఉండే వాటితోటనే మ్యాక్సిమం లిక్విడ్ ఫెర్టిలైజర్ తయారు చేసుకొని మొక్కలకైతే ఇస్తూ ఉంటానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఛానల్ విజిట్ చేసి చూడండి. అయ్యో, విరిగిపోయింది. చెట్టు మీదనే ఎండిపోయాయండి అసలు మొత్తం కూడా. చూడండి ఎంత బాగున్నాయోనండి. ఇలాగా చెట్లకి ఇలాగా వదిలేయాలనిపిస్తుందండి. హార్వెస్ట్ చేయాలంటే ఒక్కోసారి మనసు ఒప్పదు. మొక్క అనేది ఎంత పెరిగిందో చూడండి అసలు. ఓకే, ఇక్కడ చూసారండి క్యాప్సికమ్ కూడా పండ్లు మగ్గిపోయినాయండి. వీటిని కూడా హార్వెస్ట్ చేసుకుంటున్నాను. ఈ పండు క్యాప్సికమ్ తోటి మనము ఏదైనా సరే చింతపండు పచ్చడి కానీ అలాగే చింతకాయ పచ్చడిలోకి కానీ చాలా బాగుంటాయండి. వావ్, ఎంత బాగున్నాయో చూడండి. బుజ్జి బుజ్జి క్యాప్సికమ్. ఇలా చూడండి అసలు పచ్చిమిర్చి అనేది ఎంత హెల్దీగా. ఇప్పటికి చాలా సార్లు హార్వెస్ట్ చేశానండి. ఈ ఒక్క మొక్కకి కేజీ వరకు పచ్చిమిర్చి మిరపకాయలు అయితే తీసుకున్నాను. చూసారండి పూత అనేది ఎంత బాగా వచ్చిందో. ఓకే, పడిపోతుంది. ఇక్కడ చూడండి టెర్రస్ మీదకి అయితే కుక్కలు పిల్లులు వచ్చేసి మొక్కలను అయితే ఎలా పీక్ పెట్టేసాయో చూడండి. ఇక్కడ ఒక చెట్టుకి బెండకాయలు చూడండి ఎంత బాగా వచ్చాయో. వారే, ఇది కూడా కొమ్మ ఇరగొట్టేసాయండి. పెద్ద మొక్కలు కాస్త మొత్తం చనిపోతున్నాయి. ఈ కుక్కలు అయితే మొత్తం బీభత్సం చేస్తున్నాయి మా టెర్రస్ మీద. ఒక్క మొక్కకే ఎన్ని వచ్చినాయో చూడండి అసలు. దొండకాయలు చూడండి, దొండకాయలు అయితే ఎన్ని ఉన్నాయో అండి అసలు. దొండకాయలని మనకి పచ్చిపాలు స్ప్రే చేస్తే ఎలాంటి పెస్ట్ లేకుండా ఉంటుందండి. అలాగే మనము దీనికి ఎక్కువగా కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఇవ్వండి, చాలా బాగా క్రాప్ అయితే వస్తుందండి. చూసారండి ఎక్కడ చూసిన కాయలు కనిపిస్తున్నాయి. ఈ ఎండాకాలము దొండ చెట్టు చాలా బాగా కాస్తుందండి. ఇక్కడ చూడండి.
ఇక్కడ ఓరిగా. ఎంత బాగా వచ్చాయండి. పెన్సిల్ దొండ ఉంది ఇందులోనే, నార్మల్ దొండ, నాటు దొండ కూడా ఇందులోనే ఉంది. ఇవన్నీ పెన్సిల్ దొండ. ఈసారి బాగానే వచ్చేటట్టుందండి హార్వెస్ట్ అయితే. ఈ మధ్యన కొద్ది కూరగాయలు రావడం వల్ల హార్వెస్ట్ వీడియోలు అయితే ఎక్కువగా పోస్ట్ చేయలేకపోయానండి. సో మళ్ళీ హార్వెస్ట్ అనేది మనకు స్టార్ట్ అవుతుంది. చెట్టు మొత్తం పైకి అలా పాసుకుంటూ పోతుందండి. ఇక ఇక్కడ ఉన్నాయి చూడండి, అసలు పైన ఉన్నాయి అసలు కాయలు అయితే ఎన్ని ఉన్నాయో. ఇక పెంచడం కంటే నాకు హార్వెస్ట్ చేయడం కొద్దిగా ఎక్కువ హార్డ్ అనిపిస్తుందండి ఈ ఎండకైతే. ఇక్కడ మనకు చిట్టి కాకర అయితే చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇదైతే అసలు ఎక్కువగా చేదు అనేది ఉండదండి, చాలా అంటే చాలా బాగుంటుంది కర్రీ అయితే. చూడండి ఇవైతే ఎక్కడెక్కడో ఉన్నాయండి, అసలు కనిపించట్లా. తీగ అనేది ఎక్కడెక్కడో వెళ్ళింది. అన్ని తీగలు దగ్గర దగ్గర ఉండడం వల్ల మొత్తం అందులో కలిసిపోయినాయండి. కాకరకాయలు చిన్న కాకరకాయలు కదా, సైజు ఎక్కువ ఉండవు కనుక. ఇక ఇక్కడ పండు కూడా మగ్గిపోయిందండి. చూస్తున్నారు కదండి ఎన్ని రకాల కూరగాయలు హార్వెస్ట్ చేసుకున్నానో మన టెర్రస్ గార్డెన్ లో. ఇంత మండే ఎండల్లో కూడా ఎంత మంచి హార్వెస్ట్ చేసుకుంటున్నానో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుందండి. సో దట్ మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు.